దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధులందరికీ దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియపరుస్తున్నానండి. మరి ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానాంశాన్ని ఇప్పుడు మనం చదువుకుందాము. 118వ అధ్యాయము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 4వ వచనాన్ని మరి 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. కీర్తనాకారుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని. అవునండి, దావీదు జీవితంలో, ఇక్కడ ఉన్నటువంటి భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే అనేకమైన ఇబ్బందులు వారు ఎదుర్కొన్నట్లుగా, వారు ఎదుర్కొన్నటువంటి ప్రతి శోధనను కూడా దేవుని యొక్క మహాకృపదైశ్వర్యమును బట్టి బయటకు రాగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, మనమైతే ఆలోచిస్తూ ఉంటాం కదండి, నా జీవితంలో మేలు కలుగుతుందా, నేనిక ఈ శ్రమ నుంచి నేను బయటికి రాగలుగుతానా అనే ఆలోచన మీకున్నట్లయితే ఈ దినము దేవుడు మీకు ఒక మంచి విడుదలను దేవుడు ప్రకటించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు కీర్తనాకారుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని. హల్లెలూయా. మనము ఎప్పుడైనా కూడా మనకు కలిగినటువంటి శ్రమలో మనకు జ్ఞాపకం రావాల్సినది మన దేవుడేనండి. హల్లెలూయా. మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడి ఉంది. ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాటను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే దేవుని యొక్క మాట మన జీవితానికి గొప్ప బాట. హల్లెలూయా. దేవుని యొక్క మాట మన జీవితంలో గొప్ప మేలును తెచ్చిపెట్టే ఆశీర్వాదపు మూట. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకున్న వారమైతే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మనము ఆయన సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థన చేయడం నేర్చుకుంటే, ఈరోజు నీ జీవితంలో అప్పు ఉందా, ఈరోజు నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి శ్రమను అనుభవిస్తూ ఉన్నావా, మేలు లేక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ, శ్రమలను అనుభవిస్తూ, నిందలను అనుభవిస్తూ, పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా మారిపోయాయా? అయితే ఈరోజు నువ్వు ఇరుకునందున్నావని గమనించుకుని ఇరుకులో విశాలతను కలుగజేయు దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళడం నేర్చుకుంటే ప్రభువు నీ జీవితంలో గొప్ప ద్వారమును తెరవడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మన పక్షముగా దేవుడు ఉండి మన పక్షముగా ఆయన కార్యం చేయడానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు చెప్తూ ఉన్నారండి, ఈ దినమున నువ్వు నాకు మొర్ర పెడితే, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట నాకు చెప్పండి, నేను చేస్తాను. హల్లెలూయా. మీరు నన్ను అడగండి, నేను ఇస్తాను. హల్లెలూయా. ఆయనతో చెప్తే కార్యాలు జరుగుతాయండి. మనం ఎంత మనుషుల దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్న మన ప్రార్థన, మన యొక్క పరిస్థితి మార్పులోనికి రాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వెళతావో, దేవుని వెతుకుతావో, ప్రభువా నాకు ఈ కార్యం చేసినందుకు వందనాలు యేసయ్యా, చేసినందుకు వందనాలు, ఎందుకంటే నువ్వు నాకు మొర్ర పెడితే నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు. ఈరోజు నేను చెప్పాను, నువ్వు చేస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రం. ఈ విధంగా దేవుని స్తుతించగలిగినట్లయితే, ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో నిలబడగలిగినట్లయితే ప్రభువు మనకు గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నాడు. ఇరుకుల్లో విశాలతను కలిగజేసే దేవుడు మన పక్షంలో ఉన్నాడండి. ఈరోజు మీరు కలిగి ఉన్నటువంటి ఆపదలను బట్టి, శ్రమలను బట్టి, పరిస్థితులను బట్టి, మీకున్నటువంటి అప్పులను బట్టి, మీకున్నటువంటి నిందలను బట్టి మీరు కృంగిపోతున్నారేమో. నీ కన్నీటిని చూస్తున్న దేవుడు ఆ కన్నీటిని వృధాగా ప్రయాస చేసి ఈ లోకస్తులు ఎదుట నువ్వు చెప్పుకున్నందు మాత్రాన ప్రయోజనం లేదు తల్లి, ప్రయోజనం లేదు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి, చేతులెత్తండి, ప్రభువా ఐ సరెండర్ యు లార్డ్ అని చెప్పి దేవుని సన్నిధిలో మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఒక యజమానిగా ఉండి మన జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత ఆయన తీసుకుంటాడు. మన జీవితాన్ని ఆయనకు అప్పగించేసుకుందాం. మన జీవితం పట్ల సమస్తము కూడా ఆయన చేతికి అప్పగించుకుందాము. ఆయన
ఆయన మనకు బంగారు భవిష్యత్తునిచ్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఏ శ్రమలో ఉన్నా, ఏ నిందలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ అప్పులో ఉన్నా, ఏ రోగంతో ఉన్నా, ఏ గర్భఫలం లేకపోయి ఉన్నా, ఒక ఇల్లు కోసం నువ్వు ఎదురు చూస్తున్నా, ఒక కోర్టు సమస్యల నుంచి విడుదల చూస్తూ ఉన్నా, నీకున్నటువంటిది ఏ సమస్య అయినా, అమ్మాలన్నా కొనాలన్నా ఏది దేనికైనా కూడా దేవుడే ఆధారం అండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని వైపు నువ్వు చూడడం మొదలు పెడితే, దేవుని వైపు చేతులు ఎత్తగలిగితే, దేవుని కార్యాలను చూడాలి, నా జీవితాన్ని బాగుపరుచుకోవాలనే ఉద్దేశం నీకుంటే ఇప్పుడే మోకాళ్ళు వేయడం నేర్చుకో. ఇప్పుడే దేవుని సన్నిధిలో కూర్చో. ఇప్పుడే దేవునికి మొరపెట్టు. ఇప్పుడే దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరము ఇచ్చెను. హల్లెలూయా. మనం మొరపెట్టాలే కానీ విననేరక ఉండినట్లు యెహోవా చెవులు మందము కాలేదు అంటున్నాడు. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. హల్లెలూయా. ఎలా మొరపెట్టాలో నేర్చుకో. ఎలా మొరపెట్టాలో దేవుని సన్నిధిలో ఎలా విన్నవించుకోవాలండి. ప్రతి అరుణోదయమున దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నా జీవితాన్ని బాగు చేసినందుకు వందనాలు. ఆల్రెడీ 2024 సంవత్సరాల క్రితమే నా దోష శిక్ష యావత్తుకు సరిపడినటువంటి ప్రభు అమూల్యమైన నీ రక్తాన్ని చిందించావయ్యా. నాకు విడుదల ఇచ్చావు. ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా అని స్తుతించడం మనం మొదలు పెడితే, గణపరచడం మొదలు పెడితే విశాల స్థలం ముందు మనకు గొప్ప కార్యాలను దేవుడు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి మన అందరము కూడా దేవుని సన్నిధికి వెళదాము, దేవుని సన్నిధిలో మొరపెడదాము. మన ప్రతి అవసరత ఖచ్చితంగా తీర్చబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నేటి దిన వాక్య ధ్యానాంశాన్ని మన అందరం కూడా జ్ఞాపకంలోకి తెచ్చుకుని అనుదినము కూడా దేవుని సన్నిధిలో మన యొక్క ప్రార్థనా విజ్ఞాపనలతో, స్తుతి యాగములతో, కీర్తనలతో దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరం కూడా తలలు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, అయ్యా చూసిన ప్రతి బిడ్డ కూడా ప్రభు తండ్రి నాయన మొరపెట్టడం నేర్చుకోవాలయ్యా. అయ్యా నీ మీద ఆనుకోవడం నేర్చుకోవాలయ్యా. చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు విడుదల పొందాలి ప్రభు తండ్రి నాయన. వారి జీవితంలో వారు రెండింతల ఆశీర్వాదమును పొందుకుందురుగాక. గర్భఫలము లేని వారికి గర్భఫలము, కోర్టు సమస్యల నుంచి విడుదల, అయ్యా ఇళ్ళు కొనాలన్నా అమ్మాలన్నా ప్రభా తండ్రి నాయన పరిస్థితులన్నీ చక్కబరచబడ్డానికి అయ్యా నీ సన్నిధిలో మేము ఉండుటయే గొప్ప భాగ్యము తండ్రి నాయన. ప్రతి సమస్య నుంచి విడిపించండి. ప్రతి మార్గమును ప్రభా మా కొరకు సిద్ధపరచండి. యేసయ్యానికి స్తోత్రములు, వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి నాయన చూస్తున్న నీ బిడ్డల జీవితంలో గొప్ప వెలుగును ప్రకాశింపచేయండి. గొప్ప విడుదలను ప్రభా తండ్రి విడుదలను దయచేయండి. అయ్యా నీ బిడ్డలు ప్రభు విడుదల పొందిన ఆయన నీ సాక్షులుగా, అయ్యా నీ సన్నిధికి సాక్షులుగా తిరిగి ప్రభా తండ్రి నాయన ఫోన్ కాల్స్ చేసి ప్రభా మేము విడుదల పొందాము, చెప్పిన మాటకి లోబడి ప్రార్థించాము, విడుదల పొందాము, మోకాళ్ళేసి ప్రార్థన చేసాం, చేతులెత్తి ప్రార్థన చేసాం, గోజాడి ప్రార్థన చేసాం, ఇరుకునందుండి ప్రార్థన చేసాం. విశాల స్థలమందు దేవుడు మాకు సహాయం చేశాడని ఖచ్చితంగా మనందరము కూడా గొప్ప సాక్ష్యాలతో దేవుని సన్నిధిలో నిలిచి ఉందము గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మనందరం కూడా జయము పొంది గొప్ప దీవెనకరమైన వర్షమును మనందరం కూడా అనుభవించుదము గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.